స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్లే ముందు దయచేసి మీరందరూ కూడా నాకు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. మీలో మీ పిల్లలు కానివచ్చు, మీ మనవాళ్ళు చాలా మంది స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి మీ అందరికి ఒక అవగాహన ఉంటుంది. ఎల్కేజీ చదివిన వాడిని నెక్స్ట్ ఇయర్ ఏం జాయిన్ చేస్తారు? ఏ క్లాస్లో జాయిన్ చేస్తారు అమ్మా? యూకేజీలో జాయిన్ చేస్తారా, చేయరా? వెరీ గుడ్. ఫస్ట్ క్లాస్ అయిన ఏ క్లాస్లో జాయిన్ చేస్తారు? సెకండ్ క్లాస్లో వేస్తారు. పెద్దోళ్ళు చెప్పట్లేదు, తెలుగులో చెప్పాలా మీకు. 1వ తరగతి ఏం చేస్తారు? 2వ తరగతిలోకి వేస్తారు. ఒకవేళ కనుక స్కూల్లో యాజమాన్యం మీ పిల్లవాడో లేకపోతే మీ కుమార్తె మీ మనోడో మనవాళ్ళు సరిగా చదవలేదండి, మరలా 1వ తరగతిలోకి వేస్తున్నామండి అంటే ఎలా ఉంటుంది మీకు? పర్లేదయ్యా, మీరు ఏది చెప్తే అది అంటారా? మీకు ముందుగా చెప్పాను, సమాధానం చెప్పాలని. అంటారా అనరా? ఏమంటారు? జాయిన్ చేస్తే సెకండ్ క్లాస్లో జాయిన్ చేయి, లేకపోతే ఏం చేస్తా? వేరే స్కూల్లో వేసుకుంటా అంటామా అనమ్మా? చెప్పాలి అందరూ కూడా, అంతే కదా? మంచిది. ఎందుకు నేను అడిగాను అంటే, దయచేసి మీరందరూ కూడా విషయాన్ని జ్ఞాపకం చేసుకురండి. మనము ఇక్కడ కూర్చున్న మనందరం కూడా 1 సంవత్సరం లోపు నుంచి మందినికి వస్తారన్న చేయగలరా? 1 సంవత్సరం లోపు అంటే 1 సంవత్సరం లోపు 6 నెలల్లో 7 నెలల్లో 8 నెలల్లో అన్నవారు ఎవరన్నా చేయగలరా? 1 సంవత్సరం లోపు వారు ఎవరు లేరు. 2 సంవత్సరాల లోపు ఓకే. 3 సంవత్సరాలు, 4, 5 ఓకే, డైరెక్ట్గా వెళ్ళిపోతాం. 10 సంవత్సరాల లోపు ఎవరు ఉన్నారు ఇక్కడ? 10 years బ్యాక్ అంటే 10 years లోపు వాళ్ళు. మేము 10 సంవత్సరాల ముందు నుంచి రావట్లేదు అయ్యా, వెనక నుంచి వస్తాం అన్నవాళ్ళు, అంటే ఇంకా 10 సంవత్సరాలు దాటలేదు అన్నవాళ్ళు. ఫైన్. 15 ఉప్పు స్తంభాలు అయిపోయారు అంతే. ఒక్కొక్కళ్ళు మాటలు కూడా రావట్లేదు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి. 10 years అన్నవారు చేయొద్దని ఎవరన్నా? 10 years ముందు నుంచి వస్తున్నాము అన్నవాళ్ళు ఓకే. లేదు బాబు 10 years ఇంకా అవ్వలేదు అన్నవారు అంటే చేయొద్దండి ఒకసారి. జ్యోతి, ఇంకెవరు ఉన్నారా? ఎవరు లేరా? వెరీ గుడ్. 15 years 15 ఏళ్ళు. షర్మిల ఓకే. 1, 2, 3. ఇంకెవరన్నా? మీరందరూ 10 సంవత్సరాల ముందు నుంచి వచ్చారు చర్చికి. చాలా మంది ఉన్నారమ్మా. 20 years. అబ్బో, వీళ్ళందరూ మామూలు పండిపోయినారు అందరూ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు అడిగానంటే, ఫర్ ద ఫస్ట్ టైం మీ పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఏమిచ్చి పంపిస్తారు చెప్పాలి? వాటితో పాటు ఇంకా పంపిస్తారు. వాడు ఏడకుండా ఉండాలంటే పప్పులిచ్చి పంపిస్తారా లేదా? చాక్లెట్లో లేకపోతే వాడికి ఇష్టమైందో లేదా ఆమెకి ఇష్టమైందో పంపిస్తారు. అది ఎప్పటివరకు పంపిస్తారు? అలవాటు అయ్యేంత వరకు పంపిస్తారు. అలవాటు అయిన తర్వాత అడిగితే కొడతారు, అవునా కదా? అలవాటు అయినంత వరకు పంపిస్తారు. చాలా మంచిది. ఎందుకు అడిగానంటే, మనము ఒకసారి అందరూ నా వైపు చూడండి. వాక్యం చదివేసాం కాబట్టి ఒకసారి నా వైపు చూడండి. మనము చాలా సంవత్సరాల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి? చాలా సంవత్సరాల నుంచి ఎక్కడికి వస్తున్నాం? చర్చికి వస్తున్నాం కదా. అయితే మనం దేనికోసమైతే, అంటే ఒక విషయంలో చెప్పాలంటే, మీరు అడుగుతున్నటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా జస్ట్ లైక్ ఎ టాయ్స్, ఈ టోఫీస్ అనమాట, చాక్లెట్స్, బిస్కెట్స్ టైప్. అది ఎప్పుడు పొందుకోవాలి? ఇనిషియల్ స్టేజ్లో, స్టార్టింగ్లో పొందుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? దాని గురించి ఎక్స్పెక్టేషన్. ఉదాహరణకి ఎల్కేజీలో ఉన్నవాడు చాక్లెట్స్ అడుగుతాడు. 10th క్లాస్ వెళ్ళినవాడు అడుగుతారా? 10th క్లాస్ వెళ్ళినవాడు టైం కావాలని కోరుకుంటాడు, ఎక్కువగా చదువుకోవాలని ఆశపడతారు. ద సేమ్ మేనర్ మనము మందిరంలోకి వస్తున్న మనందరము కూడా మేబీ 5 years అవ్వచ్చు, 10 years అవ్వచ్చు, 15 years అవ్వచ్చు. ఇనిషియల్ స్టేజ్ లో మనము దేనికోసం ఆరాటపడాలంటే, దేవుడి దగ్గర నుంచి వచ్చే బహుమానాల కొరకు ఆరాటపడాలి, కాదంటలేదు. కానీ
ద మోర్ వి గ్రో ఇన్ ది గాడ్స్ ప్రజెన్స్, మనము దేవుని సన్నిధిలో ఇంకా ఎదుగుతున్నప్పుడు దేనికోసం ఆరాటపడాలి అంటే, దేనికోసం తాపత్రయపడాలి అంటే, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణములో మనము పాత్రలమగినట్లుగా మనము ఆరాటపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కిడ్స్ సరే, చిన్నపిల్లలందరూ కూడా ఇనిషియల్ దేనికోసం పెడతారు? చాక్లెట్స్ కోసమే ఆరాటపడతారు. వాళ్ళు ర్యాంకుల కోసము, క్లాసులో ఫస్ట్ రావాలి ఎప్పుడు కూడా కోరుకుంటారా? మరి చెప్పాలి పెద్దవాళ్ళు, ఎవరు కోరుకోరు. వాళ్ళు ర్యాంక్స్ పొందాలను, మేము క్లాస్ ఫస్ట్ రావాలని ఎప్పుడు కూడా అనుకోరు. వాళ్ళు అనుకున్నది ఏంటంటే క్లాసులో ఫ్రీగా ఉండాలని కోరుకుంటారు, సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. మనం అలాగే ప్రయత్నం చేస్తాం. కానీ ఎప్పుడైతే వాళ్ళు క్లాస్ పెరిగే కొద్దిగా, 1 నుంచి 2, 2 నుంచి 3 వెళ్ళే కొద్దిగా వాళ్ళ ఏం కలుగుతుందంటే, నేను క్లాస్లో ఫస్ట్ రావాలి, నేను కూడా బాగా చదవాలి, నాకు మంచి ర్యాంక్ రావాలి, నేను మంచి మార్క్స్ పొందుకోవాలనే ఒక ఆలోచన వారిలో కలుగుతుంది. అలాగనే క్రైస్తవులుగా మనము కూడా ప్రభు సందుకు వచ్చిన మనము ఇనిషియల్ లో ఉన్నప్పుడు వి నీడ్ ఏ స్పూన్ ఫీడింగ్. అంటే ఏం పెట్టాలి? స్పూన్ తో తినాలి కాదంటలేదు. కానీ మనము ప్రభువులో ఎదిగే కొద్దిగా మనం ఏమో తెలుసా, మనము మన ఆలోచనలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందాలి అంటే, మనము కూడా దేవునిలో ఎదగాలని, దేవునిలో ఆశీర్వదించబడాలని, ఆ పరిశుద్ధ పట్టణములు మనము కూడా పాలు పంపులు పొందాలని మనం కూడా తాపత్రయం కలిగిన వారిగా మనము ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్పింది తెలుసా? 10 ఏళ్ళైనా గుడికి వచ్చిన చాలా మంది ఇంకా దేనికోసం చూస్తారు తెలుసా? దేవుడి ఆశీర్వాదాల కోసమే ఇంకా ప్రార్థన చేస్తున్నారు. 10 ఏళ్ళైన గుడికి వచ్చి ఇప్పటికీ కూడా ప్రభువా మాకు అది కావాలని ప్రార్థన తప్ప మరొక ప్రార్థన వారి నోటెమ్మట రావటం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడిన మొదటి మాట, నా కాలగతులు నీ వశములో నున్నవి, నా జీవిత దినములు నీ హస్తములో ఉన్నవి. ఈ మాట ఎవరు పలుకుతున్నారు అంటే, దావీదు మహారాజు పలికిన ఒక గొప్ప మాట. ఏంటి ఆ మాట అంటే, అయ్యా నా దినములన్నీ కూడా నీ హస్తములలో ఉన్నాయి. ఈ దావీదు మహారాజును మనం జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క జీవితం ఆది నుంచి, ఆరంభం నుంచి కూడా మనము పరిశీలన చేస్తే, తను ఏ విధముగా దేవుని యొక్క సన్నిధిలో ఎదిగాడు మనందరికీ కూడా తెలుసు. ఒక మాటలో చెప్పాలి అంటే, తన బాల్య దినము నుంచి కూడా దేవుని యొక్క నడవడికలో నడిచిన వాడు దావీదు. ప్రతి సందర్భంలో కూడా ఎలాగైతే దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో దాన్ని బట్టి ముందుకు నడిచిన వాడు దావీదు. అలా నడిచిన దావీదు మనం చూస్తే గనక అంచెలంచెలుగా ఆశీర్వదించబడి ఉన్నతమైన స్థానమునకు వెళ్ళగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఎలా సాధ్యమైంది అంటే, దేవుని యొక్క చిత్తమును బట్టే సమస్తం కూడా తన జీవితంలో సాధ్యమైంది. అయితే దావీదు, అంత చేసిన దావీదు, అంత జరిగిన దావీదు తను ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ చూస్తే గనక మనము చదువుకున్న ఈ 31వ సంకీర్తన, మనము ఈ భాగాన్ని గనక చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే మొత్తం 24 చరణాలు ఉన్నాయి. ఇందులో మొదటి 6 చరణాలు గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు దేవుని సన్నిధిలో సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. సహాయం కొరకు ప్రార్థన చేస్తూ, ఎందుకు ప్రార్థన చేశాడు అంటే, తన యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. తన యొక్క జీవితము ఎలా మారిపోయింది అంటే, ఆపదలన్నీ కూడా తన చుట్టూ అలుముకున్నాయి. ఏమి చేయాలో పరిస్థితిలో ఉన్నాడు దావీదు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు తను ఆది నుంచి, ఆరంభం నుంచి దేనైతే తెలుసుకొని వస్తూ ఉన్నాడో దాని వైపు చూచాడు. ఎవరి వైపు చూచాడు? దేవుడి వైపు చూచాడు. ఎందుకంటే
తన బాల్యం నుంచి కూడా దేవుని మీద ఆధారపడుతూ వచ్చాడు దావీదు. అలాంటి దావీదు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాడు. దేని కొరకు? సహాయం కొరకు మొరపెడుతున్నారు. ఏంటి ఆ సహాయం అంటే, మేబీ మోస్ట్ ప్రాబబ్లీ సౌలు తరుముతున్నప్పుడు రక్షణ కొరకు ప్రభు సన్నిధిలో ఆయన సహాయాన్ని కోరుకున్నాడు. ఎంతగా కోరుకున్నాడు అంటే, మీరు గనక చదివితే గనక మొదటి చరణము చూస్తే, యెహోవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీయకుము. ఈ మాట చూస్తే గనక తను ఎంతగా దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు మనకు అర్థమవుతుంది. కారణం ఏంటంటే, ఎప్పటి నుంచో ప్రభు సన్నిధిలో ఎప్పుడు సహాయం కావాలన్నా, ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా దేవుని పైన ఆధారపడుతూ వచ్చాడు దావీదు. అలాగనే ఆధారపడుతూ ఇప్పుడు కూడా తన స్థితులన్నీ కూడా అననుకూలంగా మారినప్పుడు, పరిస్థితులన్నీ కూడా భయంకరంగా మారినప్పుడు చెబుతున్న మాట, యా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. కారణం ఏంటి తెలుసా? నేను ఆపదలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న వాడవు, నేను భయంకరమైన అపాయంలో ఉన్నప్పుడు నన్ను రక్షించిన దేవుడవు, నా మంద ఇబ్బందులు ఉన్నప్పుడు నాకు ధైర్యమును ఇచ్చిన వాడవు. ఇప్పుడు కూడా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నీ సహాయం కోరుకుంటున్నాను ప్రభువా, దయతో నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనీయొద్దు ప్రభు అని ప్రభు ఎదుట ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు. మనం గనక చదువుకుంటే 6 చరణాలు కూడా, 6వ చరణం చూస్తే అంటాడు కదా, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించు వారు నాకు అసహ్యులు. ఆయన యొక్క ప్రతి స్టేట్మెంట్ లో, ప్రతి మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే కనిపించే పదాలు ఏంటంటే, ఎవరి మీద కూడా ఆధారపడట్లేదు, ఎవరి సహాయం కోరుకోవట్లేదు, కానీ తను కోరుకుంది ఎవరిని అంటే దేవాది దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటున్నాడు. అలా కోరుకుంటూ ప్రతి సందర్భంలో కూడా ఆయన యొక్క సహాయాన్ని పొందుకుని అంచెలంచెలుగా ఎదిగి దీవించబడ్డాడు దావీదు. అలాంటి స్థితిలో ఉన్న దావీదు ఇప్పుడు ఎవరు ఎదుర్కొన్నారు? సౌలు తనను ఎదుర్కొంటూ వస్తున్నాడు. ఎలాగైనా చంపుతావని వెనకటి తరుముతూ వస్తున్నాడు. అలా తరుముతున్న సందర్భంలో దావీదు మరలా దేవుని వైపు మరలా కన్నులెత్తి చూచుతూ శరణు వేడుతున్నాడు. అయ్యా నీవే నాకు సహాయము. ఈ లోకంలో ఎవరున్నా, నా కుమారులు, నా కుమార్తెలు, నా అత్తమామలు, తల్లిదండ్రులు ఎవరున్నా నాకు ఎవరు కూడా సహాయములు చేసేవారు కాదు. నీవు మాత్రమే నాకు సహాయము చేయువాడవు. నా అనువారు కొంతవరకు మాత్రమే నాకు చేయగలరు. కానీ ప్రతి అననుకూల పరిస్థితులలో నాకు సహాయముగా ఉన్నవాడవు నీవేనని దావీదు ప్రభు ఎదుట శరణు పెడుతున్నాడు. అలా ప్రార్థించిన దావీదుకు మనం చూస్తే గనక 7వ చరణం నుంచి 8వ చరణం వరకు చూస్తే గనక ఆయన సహాయం చేసినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. 2 విషయాలు కనుక చదవసరం లేదు, కానీ 7, 8 చరణాలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ప్రభు ఎదుటలో శరణు వేడుకున్నాడు. దేవుడు తన శరణును ఆలకించి తనకు సహాయము చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మనం చదువుకున్నటువంటి ఆ లేఖన భాగము 15వ చరణం చూస్తే గనక ఆయన పలుకుతున్న మాట, నా కాళ్ళగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రువు చేతుల నన్ను రక్షింపుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదట మనము చూస్తే గనక ఆయన ప్రభు సన్నిధిలో శరణు వేడాడు, దేవుడు తనకు సహాయం ఇచ్చాడు. మరలా 9వ చరణం నుంచి 18వ చరణం వరకు చూస్తే గనక మరలా దావీదు దేవుని యొక్క శరణు వేడుకుంటున్నాడు. కారణం ఏంటంటే మునుపటి కంటే మరీ అధికముగా ఇబ్బందులు తను ఎదుర్కొన్నాయి. 1 నుంచి 6 చరణాలు చూస్తే గనక తనకి ఎదురైనటువంటి పరిస్థితులు జ్ఞాపకం చేసుకుంటే దానికన్నా భయంకరంగా మారిపోయే తన స్థితులన్నీ కూడా
మరలా ఏం చేస్తున్నాడంటే మరలా దేవుని వైపు కొరకు, దేవుని వైపు తను కన్నులెత్తి చూస్తున్నాడు. దేవుని యొక్క సహాయం కొరకు మరలా ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు తెలుసా? మనం చదువుకున్న మాట, నా కాళ్ళ గతులు నీ వశములో ఉన్నాయి. ఈ మాట ఎందుకు పలికాడు అంటే, దావీదు మహారాజు తను సింహాసనాన్ని అధిష్ఠించక ముందు, సింహాసనాన్ని అధిష్ఠించిన తరువాత, ఈ రెండు సందర్భముల్లో కూడా దేవుని యొక్క సహాయము ఎంత గొప్పదో ప్రత్యక్షంగాను పరోక్షంగాను చూసిన వాడు దావీదు మహారాజు. ఎందుకు అంటే అతను గొర్రెల మంద కాస్తున్నప్పుడు తన మందను చిందరవందన చేయడానికి ఏమొచ్చాయి? ఎలుగుబంటి వచ్చింది, సింహం వచ్చింది, తోడేళ్ళు వచ్చాయి, అనేకమైనటువంటి క్రూరమృగాలు వచ్చినప్పుడు దావీదు వెనుకకు తిరగలేదు. తిరిగాడా? వెనుకకు తిరిగాడా? తిరగల. వెనుకకు తిరగకుండా ధైర్యంతో ముందుకు నడిచాడు. తర్వాత రాజుగా అభిషేకించబడక మునుపు మరల ఎవరైపు నుంచున్నాడు? ఎవరైపు నుంచున్నాడు? గొలియాతు ఎదురు నిలబడ్డాడా? నిలబడలేదా? నిలబడ్డాడు. ఎప్పుడు నిలబడ్డాడు? అభిషేకము రాజుగా పట్టాభిషేకం పొందక మునుపు నిలబడ్డాడు. నిలబడ్డా లేదా? నిలబడి చూస్తే గనక ఆయనేమో ఇంచుమించుగా 9 అడుగుల్లాగా ఉంటాడు. ఎవరు? గొలియాతు. ఇతను చూస్తేనేమో అతనిలో సగం కూడా లేడు. మనం చూస్తే కనుక ఆబ్వియస్ ఎవరు గెలవాలి? గొలియాతే గెలవాలి. కారణం ఏంటంటే అంతకుముందు ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా ఏం జరిగారు? వెనుకకు తిరిగారు. ఎవరిని చూచి? గొలియాతును చూచి. కారణం ఏంటంటే గొలియాతును జయించుట అసంభవమని వారు గుర్తించారు. అందుకని వారు వెన్ను చూపించారు. కానీ దావీదు మాత్రము ఏం చూపించాడండి? ఏం చూపించాడు? దేవుని యొక్క బలాన్ని గొలియాతుకు చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంతటి వాడు అన్నాడు గొలియాతుని. గొలియాతు మాటలు విని ఏం చేశాడట? నవ్వుకున్నాడట. వీడు చూస్తేనేమో నాకు కనీసం జ్ఞానం కూడా లేడు, వీడు వాడే మాటలు చాలా దారుణంగా ఉన్నాయని గొలియాతు దావీదుని చూచి నవ్వుకున్నాడట. అన్నాడంట, అయ్యా ఒక మాట చెప్పాలంటే, బాబు నువ్వు కాదు ఉండేది, పక్కెళ్ళి ఆడుకున్న పిల్లలతో ఇక్కడ కాదమ్మా నువ్వు ఉండేది అన్నట్టుగా చెప్పాడు గొలియాతు. కానీ దావీదు అన్నాడు కదా, నిన్ను నా దేవుడు ఎప్పుడో నా చేతికి అప్పగించాడు చూడని చెప్పి ఒడిస్సాలో రాయి పట్టి కొడితే తన ముందు మోకరిల్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ప్రతి సందర్భంలో కూడా దావీదు ఎవరి సహాయం కోరుకోలేదు, కానీ తనను పంపిన వాని వైపు చూచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి సందర్భంలో కూడా మీకు ముందుగా చెప్పాను కదా, అభిషేకం పొందక ముందు, రాజుగా పట్టాభిషేకం పొందక ముందు కూడా దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. అభిషేకం పొందుకున్న తర్వాత కూడా దేవుని యొక్క సహాయం కోరుకున్నాడు. రాజుగా పట్టాభిషేకం పొందిన తర్వాత కూడా దేవుని యొక్క సహాయాన్ని మాత్రమే కోరాడు. అందుకనే ఆయన అంచెలంచెలుగా ఆశీర్వదించబడ్డాడు. ఇంతగా ఆశీర్వదించబడిన దావీదు పలుకుతున్న మాట తెలుసా? అయ్యా నా కాళ్ళ గతులు నీ చేతిలో ఉన్నాయి. నేను ఎంత ప్రయత్నం చేసినా, నేను ఎటు పోవాలని చూసినా, నేను ఎక్కడ దాగుకున్నా నాకు అపాయం ఎప్పుడు కూడా పొంచే ఉన్నది. కారణం ఏంటో తెలుసా? నేను గ్రహించింది ఏంటో తెలుసా ప్రభువా? నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ ఏ ఏ ప్రాంతంలో ఎవరికి కనిపించకుండా దాక్కున్నా, ఎవరు కూడా నాకు ఇబ్బంది పెట్టరని, లేకపోతే నన్ను ఎవరు ఏమి చేయలేరని ఒక మంచి రక్షణ ప్రాంతంలో నేను నివసించినా, నాకు మరణం మాత్రము ఏమవుతుంది? మరణం మాత్రం తథ్యం. అది మాత్రము నన్ను విడిచిపెట్టదు. అందుకని దావీదు అంటున్నాడు, అయ్యా నా జీవిత దినాలన్నీ కూడా నీ చేతులనున్నాయి. నేను ఇప్పటికిప్పుడు మరణించాలన్నా, నేను ఇంకనూ నా జీవితాలు కొనసాగించాలన్నా అది నీ చేతిలోనే ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మనలో చాలా మంది
ఎంతలా మనము అతిశయిస్తాము అంటే, చాలా మంది ఎంతలా అతిశయిస్తాము అంటే, మనకున్న బలాన్ని బట్టి, మనకున్న శక్తిని బట్టి, మనకున్న జ్ఞానాన్ని బట్టి, లేదా మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి, మనకున్న ఆస్తి ఐశ్వర్యాన్ని బట్టి చాలా మంది అతిశయిస్తూ ఉంటారు. ఒకసారి మీకు కూడా ఒక ప్రసంగం కూడా నేను చేసినట్లుగా గుర్తొస్తుంది నాకు. మనం చూస్తే కనుక బైబిల్ గ్రంథంలో సంసోను ఎవరి మీద ఆధారపడ్డాడు? తన బలం మీద ఆధారపడ్డాడు. అలాగనే సౌలు ఎవరి మీద ఆధారపడ్డాడు? తన జ్ఞానము మీద ఆధారపడ్డాడు కదండి. అంటే ఏమంటారు, ధర్మశాస్త్రం అంతా కూడా దేని చేశాడు? ఎవరి దగ్గర పొందుకున్నాడు? గమాలియేలు ఒక మంచి ఏమంటారు బోధకుని దగ్గర అంతా కూడా నేర్చుకున్నాడు. సో హీ వాజ్ లిటరల్లీ డిపెండ్ అపాన్ హిస్ నాలెడ్జ్. తన జ్ఞానం మీద ఆధారపడ్డాడు. సంసోను చూస్తేనేమో తన బలం మీద ఆధారపడ్డాడు. ఇక్కడ మనలో కూర్చున్న చాలా మంది మన బలాన్ని ఆధారం చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. మన జ్ఞానమును ఆధారం చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. మన శక్తిని ఆధారం చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. లేదా మనకున్న అందాన్ని, ఐశ్వర్యాన్ని చూసి చాలా మంది ఆధారం చేసుకుని బ్రతుకుతున్న వారు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో కానివ్వండి. ఇంకొక మాట చెప్పాలంటే సంఘంలో చాలా మంది ఉన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి ప్రభువులో ఎదుగుతున్నవారు, ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యంలో ఎదుగుతున్నవారు కూడా దేని మీద ఆధారపడుతున్నారు తెలుసా? వారి సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నారు, వారి సొంత శక్తి మీద ఆధారపడుతున్నారు, వారి సొంత బలం మీద ఆధారపడుతున్నారు, వారి సొంత దేని మీద వారి సొంత బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడుతున్నారు. కొంతమంది వారి యొక్క అందచందాలు చూసి దాని మీద కూడా ఆధారపడుతున్న వారు ఈనాడు సంఘాల్లో చాలా మంది ఉన్నారు. దయచేసి సంఘం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీరు దేని మీద ఆధారపడుతున్నప్పటికీ కూడా ఒక విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి. ఏంటో తెలుసా? మీరు దేని మీద ఆధారపడినా పర్లేదు కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. తెలుసది, మీ దినములన్నీ కూడా ఆయన హస్తంలో ఉన్నాయి. ఒకవేళ గనక మీ సొంత జ్ఞానం మీద ఆధారపడుతున్నారేమో, మీ సొంత తెలివి మీద ఆధారపడుతున్నారేమో, మీ సొంత ఆస్తి ఐశ్వర్యం మీద ఆధారపడుతున్నారేమో, దయచేసి జ్ఞాపకం చేసుకోండి, అవేవి కూడా మీ జీవిత దినాలను పొడిగించలేవు. అవేవి కూడా ఒక్క దినం మిమ్మల్ని రక్షించలేవు. రక్షించగలిగిన వాడు నా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాత్రమే ఏదైనా చేయగలడు. ఆయన మాత్రమే నిన్ను రక్షించగలడు. ఆయన మాత్రమే నన్ను విమోచించగలడు. అంతే తప్ప మన జ్ఞానము, మన బలము, మన ఉద్యోగము, మన వ్యాపారము, లేకపోతే మరేదో మన భూములు, పొలాలు, మన ఇళ్ళు, బంగ్లాలు, ఇవేవి కూడా ఒక్క దినము కూడా మనను రక్షించలేవు. ఒక్క దినము కూడా అవేవి కూడా మళ్ళీ ఏవి కూడా చేయలేము. ఎందుకు నేను ఇంత గట్టిగా చెప్పగలుగుతుందో తెలుసా? దావీదు మహారాజుకి ఏమి తక్కువ అండి? ఆస్తి తక్కువ, ఐశ్వర్యం తక్కువ, పేరు ప్రఖ్యాతులు తక్కువ, అందచందాలు తక్కువ, బలం తక్కువ, బ్యాక్గ్రౌండ్ తక్కువ, ఏది తక్కువ? ఏది కూడా తక్కువ కాదు. ఆయన చప్పట్లు కొడితే 10,000 మంది వచ్చి ముందు నిలబెడతారు. ఆయన ఒక్కసారి చిటికేస్తే రాజ్యమంతా కూడా ఆయన చుట్టూ ఎలా కాస్తుంది? కవచముల రక్షణ కాస్తుంది. అయినా కానీ ఆయన గుర్తించేది తెలుసా? ఇవేవి కూడా నన్ను రక్షించలేవు ప్రభువా, నీవు మాత్రమే నన్ను రక్షించగలవు. నీ హస్తం మాత్రమే నన్ను రక్షించగలదు. ఇవేవి కూడా నన్ను ఏమీ కూడా రక్షించలేవు ప్రభు అని గుర్తించాడు దావీదు మహారాజు. అందుకనే ఆయన పలుకుతున్న మాట, నా కాలగతులు నీ వశములో ఉన్నాయి. ఈ క్షణాన నేను నా తుది శ్వాస విడవాలి అంటే అది నీ చిత్తమై ఉన్నది.
లేదా ఇంకను నేను ముందుకు కొనసాగించాలి అంటే అది నీ చిత్తమే ప్రభు అని దావీదు గుర్తించిన దావీదు ప్రభు సన్నిధిలో మరలా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవే నాకు సహాయమని. మరలా దేవుడు చూస్తే గనక 19వ చరణం నుంచి 24వ చరణం వరకు చూస్తే గనక దేవుడు మరలా తనకు సహాయాన్ని పంపించాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఒకసారి చూస్తే గనుక చాలా సందర్భాల్లో మనం ఇతరులతో ఏదో ఒక సందర్భంలో గొడవ పడుతున్నప్పుడు, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక టైంలో ఇంట్లోనో లేకపోతే బయట వాళ్ళతోనో, ఎక్కువగా బయట వాళ్ళతో మనం ఏదో చిన్న పొరపాట్లు చేసినప్పుడు, లేకపోతే వాళ్ళు మన మీద పొరపాట్లు చేసినప్పుడు గొడవ పడ్డాము అనుకోండి, కొట్లాడతాం అనుకోండి. ఎవరు ఉన్నారు ఇక్కడ కొట్లాడిన వాళ్ళు? అబ్బా భలే నవ్వుతున్నారు. అసలు మా గొడవ అంటే తెలియదు చాలా మంది చూస్తున్నారు. అసలు మాకు గొడవ అంటే తెలియదయ్యా, అసలు పక్క వాళ్ళని మమ్మల్ని ఏదైనా తిట్టినా ఏదైనా అన్నా కానీ అబ్బే అసలు మేము తలకాయ ఉంచుకొని మాట్లాడుకొని వెళ్ళిపోతామని అన్నట్టు చూస్తున్నారు చాలా మంది. పాప వద్దుదే, వాళ్ళు ఒక మాట అంటే వీళ్ళు తక్కువలో తక్కువ 10 కూడా అనుకుని ఉండరు. ఎందుకు చెప్తున్నానంటే, మనము అలా గొడవ పడుతున్నప్పుడు చాలా మంది ఒక డైలాగ్ వేస్తారు. ఏంటో తెలుసా? నాకు సమయం రావాలి, ఏం చేస్తాను చెప్పాలి. మీరు అనే మాటలు కదమ్మా, పల్లెటూళ్ళు సిగ్గుపడుతున్నారు చాలా మంది. నాకు టైం వస్తే నీ అంతు చూస్తా. ఈరోజు నీకు టైం వచ్చింది కాబట్టి నేను పడుతున్నా, అదే నాకు టైం వచ్చింది అనుకో నిన్ను మామూలుగా వదలను, అసలు నీకుంటది చూడు అని పెద్ద డైలాగ్ పడతాం కదా. దయచేసి జ్ఞాపకం చేసుకుని, ఎవరి టైం ఎవరి చేతిలో కూడా లేదో. ఒకవేళ అనుకుంటున్నావేమో ఇది నా చేతుల్లో ఉందని, మన చేతుల్లో అసలు లేనే లేదు. నీ టైము, నీ ఫేమ్ అంతా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. నీవు ఆశీర్వదించబడాలి అన్నా, పాతాళానికి పడగొనబడాలన్నా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో